హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలనేసి అయితే మేమైతే కోరుకుంటున్నామండి. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు మనం వన్ డే ట్రిప్గా అయితే ఈ టెంపుల్కి రావడం జరిగిందండి. ఇది ఎక్కడ లేదండి, మన దగ్గరలో ఉన్న కృష్ణగిరి అండి. కృష్ణగిరి తమిళనాడు అండి. ఇది కృష్ణగిరి కొత్త బస్ స్టాండ్ అనేది ఉంది, ఒక న్యూ బస్ స్టాండ్. ఆ బస్ స్టాండ్కి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఈ టెంపుల్ అనేది ఉందండి. ఇది చాలా ఏళ్ళగా ఉందండి, 27 సంవత్సరాల నుంచి ఉందంట. నేనైతే ఒక 10 years బ్యాక్ అయితే వెళ్ళేసి వచ్చాను. అప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ అయిందండి. ఇప్పుడు రీసెంట్గా అయితే నేను 3 times వెళ్ళానండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అమ్మవారు అయితే చాలా భయంకరంగా ఉంటారండి. గర్భగుడిలో అయితే అమ్మవారిని చూడడానికి కూడా మనకి అంత క్లారిటీగా అయితే కనిపించదండి. ఎందుకంటే పూజ చేసే టైంలో మాత్రమే అమ్మవారిని మనం చూసే దీనికి దర్శనం చేసుకునేకైతుంది. కర్పూరం అంటిస్తారండి, అప్పుడు మాత్రం చూసేకవుతుంది. ఎందుకంటే లోపల వచ్చేసి ఫుల్ మబ్బండి, లైట్లు అనేది వేయరు. అంత బాగుంటుంది అమ్మవారు అయితే. మీరు అప్పుడు ఒక్క క్షణం చూసారంటే ఈ టెంపుల్ ఒకసారి మీరు విజిట్ చేయండి. గర్భగుడి లోపల అయితే నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే అక్కడ తీసినా కానీ వీడియో అంత క్లారిటీ అయితే రాదు, అందుకోసం అయితే నేను తీయలేదు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ లోపల. చాలా పీస్ఫుల్ అండి. నిజంగా చెప్పుకోవాలంటే నేను ఇలాంటి టెంపుల్ ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మేము పెడుతూ ఉంటాం. ఇంతకీ టెంపుల్ అమ్మ ఎవరు అనేసి చెప్పలేదు కదండి. ఈ టెంపుల్ లోపల చూసుకున్నా అంటే కాళీయమ్మన్ టెంపుల్ అండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. ప్రతి అమావాస్యకి కూడా మంచి పూజలు అయితే జరుగుతాయండి. మీరు ఏదైనా తీరని కోరికలు ఏదైనా ఉంటే ఇక్కడికి వెళ్ళి మీరు రండి, అమావాస్యకి ఖచ్చితంగా అది తీరుతుందండి అనేసి చాలామంది అయితే నమ్మి ఇక్కడికి వస్తున్నారు. అని నమ్మకం అనేది ఉండాలండి. ఏ టెంపుల్ అయినా అయిపోయి నమ్మి ఒకసారి మీరు విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. మేము ఈ మధ్యన వీడియోస్ కొద్దిగా డిలే చేస్తున్నాం, ఎందుకంటే మాకు ఎవరు మీరు సపోర్ట్ చేయలేదనేసి అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.